హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పలావ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. స్పైసీగా, టేస్టీగా, సింపుల్గా ఉండే పలావు చూసి నేర్చుకోండి. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో నూనె పోసుకున్నాను. కొద్దిగా మసాలా దినుసులు వేసుకుంటున్నాను. చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, షాజీరా, పలావ్ ఆకు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ వేసుకున్నాను. బఠానీలు వేసుకున్నాను. తర్వాత బీన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ వేసుకున్నాను. ఇవన్నీ నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాను. ఎక్కువ మాడనీయకూడదు ఈ తాలింపు అనేది. ఈ కూరగాయలు, మసాలా అనేది మాడకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అన్నం వైట్గా వస్తుంది. సాల్ట్ తగినంత వేసుకుంటున్నాను. ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాను. ఇప్పుడు యాలక్కాయలు 2 వేసుకుంటున్నాను. నిమ్మరసము కొద్దిగా 1 స్పూన్ అంతా నిమ్మరసం పిండుకుంటున్నాను. మసాలా అంతా వేగిన తర్వాత నీళ్ళు 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్ళు బియ్యం కొలత చూసి పోసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి తెరిలిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు వంచేసి ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. చూడండి ఏ విధంగా వచ్చిందో. సింపుల్గా, టేస్టీగా, ఈజీగా
పులావ్ రెడీ అయిపోయింది. బ్యాచిలర్ అనే వాళ్ళకి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈజీగా టేస్టీగా చేసుకునే స్పైసీ పులావు మీరు కూడా చేసుకొని తినండి. ఏ విధంగా ఉందో నాకు కామెంట్లో తెలపండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్. ఇదిగో పైకి ఉందా చూద్దాం.